ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చదవబడిన లేఖన భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో నుండి ఒక చిన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యలో ధ్యానించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడిచ్చేటువంటి పరలోక విషయంలో ఈ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎంతమంది పొందుకున్నారు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనలో ఎంతమంది ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకున్న వారమై ఉన్నాం? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనము ఆత్మ సంబంధులమై జీవించాలి. దేవునికి స్తోత్రం. సమయానుకూలంగా నేను 3 రకాలైనటువంటి విషయాలను ముగ్గురిని చూపిస్తాను. అందులో నువ్వు ఏ సంబంధివై ఉన్నావో ఈరోజు నిర్ణయించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చేటువంటి ఆ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకోలేకుండా ఉండడానికి గల కారణం నువ్వు ఏ సంబంధమై ఉన్నావో నువ్వు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఏ సంబంధమై ఉన్నామో మనం ఒకసారి లేఖనాల్లో నుండి మనల్ని మనం పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం మొదటి రకం ఇక్కడ చెప్తాను. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. దేవునికి స్తోత్రం. దేవుడు పరలోక సంబంధమైనటువంటి వారికి, అంటే ఆత్మానుసారంగా జీవించే వారికి పరలోకము నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. అయితే ఆ ఆశీర్వాదం ఎవరు పొందుకోలేరు అంటే మొట్టమొదటిగా ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. మనలో కొన్ని రకాలైనటువంటి మనస్తత్వాలు, కొన్ని రకాలైనటువంటి మనుషులుగా మనం ఉన్నాం. అందులో మొదటి రకం ఏంటంటే ప్రకృతి సంబంధి అయినటువంటి మనుష్యుడు, లోకానుసారమైనటువంటి మనుష్యుడు. ఇతని గురించి ఏమని రాయబడిందంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధిస్తున్నటువంటి వాడు ఈ ప్రకృతి సంబంధి అయినటువంటి మనుష్యుడు. ప్రకృతిని ఆరాధిస్తూ ఉన్నాడు అంటే లోకానుసారమైన వాటినే అతడు చూస్తూ ఉన్నాడు. కానీ అతడు ఏం చేయడంట? దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. దేవుడు తన ఆత్మచేత నింపుతాడు. దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తాడు. దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, మన పరిస్థితులను మారుస్తాడు, దేవుడు మనల్ని రక్షిస్తాడు, పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు అని ఆత్మ చెప్తూ ఉంటే ఈ ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేన్ని అంగీకరించదో, ఒప్పుకోడు అసలేని. ఎందుకంటే అతడు లోకానుసారంగా జీవిస్తున్నాడు. ప్రకృతిలో వాటిని అతడు గ్రహిస్తూ ఉన్నాడు కానీ దైవత్వాన్ని అతడు ఒప్పుకోవట్లేదు. ఇంకా అతడు ఏం చేయడంట? అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఏంటి? ఆత్మ సంబంధమైన విషయాలు, దేవుణ్ణి గూర్చినటువంటి విషయాలు, పరలోకాన్ని గూర్చినటువంటి విషయాలు, నీతిని గూర్చినటువంటి విషయాలు, పాపాన్ని గూర్చినటువంటి విషయాల గురించి బోధిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఏం చేస్తాడంటే అవేమి పట్టించుకోడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయంట. ఈ కొరింథీలోని 1వ అధ్యాయంలో సిలువను గురించి రాస్తూ ఉన్నాడు. నశించు వారికి సిలువ ఎలా ఉందంట? వెర్రితనముగా ఉంది. రక్షించబడు వారికి దేవుని శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు, నువ్వు నశించిపోతావు లోకంలో ఉంటే, పాపంలోనే ఉంటే నరకానికి వెళ్ళిపోతావు. యేసుక్రీస్తు రక్షకుడు నీ పాపం నుండి విడిపిస్తాడు, పరలోకానికి తీసుకుని వెళ్తాడు. నువ్వు ఆత్మానుసారంగా జీవించాలి అనేటువంటి సత్య సువార్త లోకంలో ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే అంగీకరించరో, ఎవరైతే తృణీకరిస్తారో వారు ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. వారికి ఈ ఆత్మ సంబంధమైన మాటలన్నీ వెర్రితనంగా ఉన్నాయి. ఇంకా ఎలా ఉన్నాయంట? ఆత్మానుభవము చేత వివేచింపదవును కనుక అతడు
వాటిని గ్రహింపడు. ఎందుకు అతడు గ్రహింపలేకపోతున్నాడు అంటే దేవుని ఆత్మకు అతడు చోటివ్వట్లేదు. దేవుని కార్యాలు జరగడానికి దేవుని ఆత్మకు అతడు చోటివ్వట్లేదు. ప్రకృతి సంబంధి అయిన మనిషి యొక్క లక్షణాలు ఏంటంటే దేవుడి గురించి ఎంత చెప్పినా కూడా అంతా వినిన తర్వాత ఇది అంత అవుతుందే. అతనికి వెర్రితనంగా కనబడుతూ ఉంటుంది. అతడు దాన్ని అర్థం చేసుకోలేడు, గ్రహించలేడు. ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వస్తున్నా కూడా, దేవుని మాటలు వింటున్నా కూడా, దేవుని దైవత్వాన్ని గురించి చెప్తున్నా కూడా, సత్య సువార్తనికి అందించబడుతున్నా కూడా గ్రహించలేని ఈ ప్రకృతి సంబంధి అయిన మనుషుని వలె ఉన్నావా? ఆలోచన చేయాలి. నువ్వే సంబంధివై ఉన్నావా? మొట్టమొదటి సంబంధం ఏంటి? ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. రెండవ మాటను మనం చూద్దాం. ఇదే 1 కొరింథీ 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ వచనం. ఒకటి ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, రెండవది శరీర సంబంధి అయిన మనుష్యుడు. శరీర సంబంధి అయిన మనుష్యుడు అంటే ఇతడు దేవుణ్ణి ఒప్పుకోవడానికి కాదు, దేవుడు ఉన్నాడని నమ్ముతాడు, పరలోకం ఉంది నరకం ఉందని నమ్ముతాడు, పాపం చేస్తే శిక్ష కలుగుతుందని నమ్ముతాడు. కానీ అయినను కూడా శరీర క్రియలను విడిచిపెట్టలేక, ఐహిక విచారాలను విడిచిపెట్టలేక, లోక భోగభాగ్యాలను అనుభవించడం విడిచిపెట్టలేక, దేవునిలోనికి రాకుండా ఇంకా శరీరాన్ని ఆస్పదంగా చేసుకుని శరీర క్రియలు వెంటనే ఇంకా జీవిస్తూ ఉన్నాడు, వాటిని వెంబడిస్తూనే ఉన్నాడు. పౌలు గారు అంటున్నాడు అటువంటి వారి గురించి, అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నవారు కదా. ఇంకా ఏముందంట? మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కాదా. జాగ్రత్తగా వినండి. ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడు అంటే ఎంటైర్గా ఇంకా దేవుణ్ణి అంగీకరించడు. దేవుడు లేడు, పరలోకం లేదు, నరకం లేదు. దేవుని గురించి ఎంత చెప్పినా కూడా అతడు గ్రహించడు. అతని ఆ స్థితి ప్రకృతి సంబంధమైన మనుషుడు. రెండవది శరీర సంబంధమైన వాడు అంటే దేవుని దగ్గరికి వస్తాడు, రక్షణ పొందుతాడు, పరలోకం ఉందని తెలుసు, దేవుని ఉగ్రత ఉందని తెలుసు, దేవుని రాకడ రాబోతుందని తెలుసు. అయినా కూడా ఇంకా అతనిలో ఏముంటుందంట? ఇంకా అసూయ, ఇంకా కలహము వారిలో జీవిస్తూ ఉన్నాయి. వారు రక్షించబడిన విధానం ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్న విధానాన్ని బట్టి చూస్తే వారు ఆత్మీయంగా ఎంతో బలంగా ఉండాలి, ఆత్మీయంగా ఎంతో స్థిరంగా ఉండాలి, ఆత్మీయంగా ఇంకా ఎందరికో స్వార్థను ప్రకటించేవారుగా ఉండాలి. కానీ ఎలా ఉంటున్నారంట? ఇంకా బలహీనులై ఉన్నారు. ఎందుకు? శరీర సంబంధులైనందుకు, మరలా పాపం చేస్తున్నందుకు, మరలా దేవునికి దూరం అయిపోతున్నందుకు, ఇంకా మన హృదయంలో ఆ దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలను విడిచిపెట్టలేనందుకు మనం ఇంకా శరీర సంబంధులై ఉంటున్నాం. శరీర సంబంధులు బలహీనులుగా ఉంటారు ఆత్మలో. ఎందుకు వారు ఆత్మీయంగా బలంగాను స్థిరంగాను ఉండలేకపోతున్నారంటే వారిలో ఉన్న శరీర క్రియలను వారు ఇంకా పూర్తిగా విడిచిపెట్టలేకపోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో ఉన్న ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందుకోవాలి అంటే శరీర క్రియలన్నిటినీ కూడా నువ్వు విడిచిపెట్టేయాలి. నువ్వు ఇంకా శరీర సంబంధిగా జీవించడానికి వీల్లేదు. శరీర సంబంధి అంటున్నారు. ఇందాక ప్రకృతి సంబంధం అన్నారు, దేవుడు అంటే తెలియడాన్ని అతడు అనుకుందాం. శరీర సంబంధం అంటే ఏంటండి అని మీరు అనొచ్చు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ చెప్పబడిన ఈ లక్షణాల్లో ఏ లక్షణము మనలో ఉన్నా మనం ఇంకా శరీర సంబంధులమే. మనలో అసూయ ఉందా?
మనలో కోపం ఉందా, మనలో వ్యభిచారం ఉందా, మనలో మోసం చేసేటువంటి లక్షణం ఉందా, ఇంకా శరీర సంబంధులమే. ఎందుకు ఆత్మ సంబంధం కాలేదు అంటే శరీర సంబంధమైన ఈ లక్షణాన్ని నువ్వు విడిచిపెట్టేయాలి, విసర్జించేయాలి. దాని వల్ల నువ్వు నీలోనికి రానియకూడదు. సాధ్యమైనంత వరకు 99% నేను బాప్తిస్మం ఇస్తున్నప్పుడు చెప్పే మాట ఇదే. నీటిలోనికి ముంచుతూ ఉన్నప్పుడు, అమ్మ ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి నీ పాత జీవితం, నీ పాప జీవితం, నీ పాత లక్షణాలు ఇక్కడ నీటిలో విడిచిపెట్టేయాలి. నీటిలోనికి ముంచుతూ ఉన్నప్పుడు నీ శరీర క్రియలన్నిటినీ అక్కడే విడిచిపెట్టేయాలి. నువ్వు ఎప్పుడైతే ములిగి మరలా పైకి లేస్తావో నువ్వు నూతన జన్మ పొందిన దానవు, పొందిన వాడవు. దేవునికి స్తోత్రం. ఇంకా మరలా బాప్తిస్మం పొందిన తర్వాత మరలా పాత లక్షణాలు మనలోనికి రానియకూడదు, పాత స్వభావాలు మనలో ఏలుబడి చేయనీయకూడదు. ఇంకా ఆ పాత లక్షణాలు ఉంటాయి, ఇంకా ఆ పాత లక్షణాలు ఉంటాయి. ఇంకా పాత లక్షణాలు ఉంటే మనము శరీర సంబంధులమే. చాలా సూటిగా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకోలేకపోతున్నావంటే నీలో శరీర క్రియలు ఉన్నాయి. నువ్వు ఇంకా శరీర సంబంధిగానే జీవిస్తున్నావు. ఇవన్నీ శరీర క్రియలు అని చెప్తూ ఆ లాస్ట్ 2 లైన్లో చెప్పే మాట చాలా గొప్పదే. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇప్పుడు దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనందరి యొక్క కోరిక, మనందరి యొక్క ఆశ పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవం పొందాలి. మనందరి ఆశ అదే, మనందరి కోరిక అదే. అదే సమయంలో మనలో ఈ లక్షణాలు ఉండకూడదు. మనలో గనక జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, విమతములు, భేదములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటిలో ఏవి మనలో ఉన్నా మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది మనం ఎలా ఉండాలంట. సంఘం ఆయన ఎదుట ఎఫెసీ 5:25-26 వచనాల్లో కలంకమైనను, మచ్చైనను, మడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి. పరిశుద్ధమైన సంఘముగా ఉన్నప్పుడు ఏ మచ్చ, ముడత, డాగు మనలో ఉండకూడదు. ఆ మచ్చ, ముడత, డాగు ఏంటంటే ఈ లక్షణాలు, ఈ స్వభావాలు. ఇవి మనలో ఉంటే మనలో మచ్చ, మడత, డాగు కనబడుతూ ఉంటాయి. దేవుని ఎదుట మనం నిలవబడాలి అంటే, పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి అంటే ఈ అపవిత్రమైన ఈ లక్షణాలు ఏమీ కూడా మనలో ఉండడానికి వీల్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఇంకా శరీర సంబంధిగా జీవిస్తున్నావు. ప్రియ దేవుని బిడ్డ, సహోదరి, నీ మార్పు కొరకు, నువ్వు సరి చేసుకోవడం కొరకు, నువ్వు సరిదిద్దుకోవడం కొరకు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడం కొరకు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా శరీర క్రియలు నీలో ఉన్నాయా? ఇంకా వాటిని విడిచిపెట్టకుండా ఉన్నావా? అందుకే దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఇక్కడ వాటిని విడిచిపెట్టేయమని చెప్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రికలు అయితే విసర్జించమని చెప్తున్నాడు. శరీర క్రియలను విసర్జించండి. విసర్జించడం ఎప్పుడు ఆ పదాన్ని వాడతారంటే కొంచెం చిరాకుగా ఉండొచ్చు, ఆ పదం ఎబ్బెట్టుగా ఉండొచ్చు వినడానికి. కానీ అలా చెప్తేనే దాన్ని, ఆ పాపాన్ని, ఆ పాప లక్షణాలను అలా చూస్తేనే అసహించుకోగలం.
ఎప్పుడు విసర్జన అనేటువంటి మాట వస్తుందంటే బాత్రూములు, పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర మనం చూస్తున్నప్పుడు మలమూత్ర విసర్జనలు చేయ స్థలం అని ఉంటుంది. లేకపోతే మంచి మంచి స్థలాల్లో, మంచి మంచి గ్రౌండ్స్లో ఆ గోడల మీద రాస్తారు మలమూత్ర విసర్జనలు చేయరాదు. మూత్ర విసర్జన, మల విసర్జన అంటే దాన్ని ఉదయాన్నే మనం వెళ్ళేది, అంటే దాన్ని మనం అసహ్యించుకుంటాం. పాపాన్ని కూడా అలా అసహ్యించుకోవడానికే దేవుడు చెప్తా ఉన్నాడు. పాపం అంత భయంకరమైనది, అంత నీచమైనది కనుక ఆ పాపపు లక్షణాలను, ఆ స్వభావాలను మనం విడిచిపెట్టేయాలి, విసర్జించేయాలి. మరలా వాటి వైపు చూడకూడదు. చూసిన వారి గురించి ఇంకా దారుణంగా చెప్పాడు దేవుడు. ఎవరైనా చెప్తారా? బాప్తిసం తీసుకొని మరలా పాపం వైపు వెళ్ళిన వారిని, మరలా పాపం చేసిన వారిని, మరలా పాత స్వభావాన్ని కలిగిన వారిని ఏమన్నాడు తెలుసా? 2 పేతురులో చెప్తాడు ఏమనంటే, కుక్క తన వాంతిని మరలా తిరిగి తిన్నవాడితో సమానం. ఎంత దరిద్రం, ఎంత అసహ్యకరమైనటువంటి మాట. దేవుడు తన పరలోక రాజ్యంలో నిన్ను ఉంచుకోవడానికి ఎన్నుకొని రక్షణ సువార్తను నీకు ప్రకటించి సత్య సువార్త ద్వారా నిన్ను రక్షించుకున్నప్పుడు, రక్షించబడిన నీవు ఆయన మార్గములోనే నడవాలి. ఆయనే మార్గము, సత్యము, జీవమని అంగీకరించి రక్షణ పొందావు. ఆయన మార్గములో నడవకుండా శరీర మార్గములో నడుస్తూ ఉన్నావు, లోక మార్గములో నడుస్తూ ఉన్నావు, పాప మార్గంలో నడుస్తూ ఉన్నావు. ఇంకా వాటిని విసర్జించట్లేదు. గనుకనే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దైవిక కార్యాలను, దేవుని గురించిన విషయాలను పట్టించుకోడు, గ్రహించలేడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి. రెండవది, శరీర సంబంధి అయినటువంటి మనుషుడు దేవుని గురించి తెలిసినా కూడా ఇంకా లోకములో ఆనందిస్తూ, ఇంకా పాపములో ఆనందిస్తూ, ఇంకా సుఖభోగాల్లో ఆనందిస్తూ దేవునికి దూరమై ఆత్మానుసారంగా బలహీనుడిగా ఉన్నాడు. మన యొక్క ఆత్మీయ స్థితిని చూస్తే మనం బలమైన ఆహారం తినేవారంగా ఉండాలి, కానీ మీరు ఇంకనూ పాలనే అపేక్షిస్తున్నారంటే ఇంకా చిన్నపిల్లలుగా బలహీనులుగానే ఉన్నారు అంటున్నాడు. ఎందుకు ఇంకా పాలు తాగే స్థితి? ఇంకా చిన్నపిల్లల వల్ల ఎందుకున్నావు అంటే ఆత్మానుసారంగా మనం నడవట్లేదు, శరీర క్రియలను విసర్జించట్లేదు, విడిచిపెట్టట్లేదు. ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని సంగమా, దేవుని యొద్ద నుండి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నువ్వు నేను పొందుకోవాలంటే శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టేయాలి. 3వ మాట చూపించి నా మాటల ముగింపులోకి తీసుకొస్తాను. ఇదే 1 కొరింథీ 3వ అధ్యాయం 1వ వచనం. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు దేవునికి స్తోత్రం. 3వ సంబంధం ఏంటంటే ఆత్మ సంబంధి అయిన మనుషుడు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, శరీర సంబంధి అయిన మనుషుడు, 3వది ఆత్మ సంబంధి అయిన మనుషుడు. ఈ మూడిటిలో నువ్వు ఏ సంబంధివై ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో కూడా ఈ ఉదయకాల సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ సంబంధి అయిన మనుషుడు ఏం చేస్తాడు అంటే 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం. ఇదే 1 కొరింథీ. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. దేవునికి స్తోత్రం. ఆత్మచేత నింపబడిన వాడు, ఆత్మానుసారంగా జీవించేవాడు, వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవాడు, ప్రార్థనా సహవాసం కలిగిన వాడు, అతనికి ఎవరు చెప్పారా అవసరం లేదు. అతని కాడే ఆత్మానుసారంగా అతను ఏం చేస్తాడంటే వివేచిస్తాడు. ఏది మంచిది, ఏది మంచిది కాదు, నేను ఏ మార్గంలో వెళ్తున్నాను, ఏ మార్గంలో వెళ్ళట్లేదు అనేది అతను కాను. ఆ వివేచించుకునేటువంటి వివేచన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు అతనికి అనుగ్రహిస్తాడు. అతనికి ఒకరు చెప్పవలసిన అవసరం లేదు. ఎవరైతే ఈ ఆత్మ సంబంధమైన వారిగా నడుస్తున్నారో వారు లోక సంబంధమైన వాటిని గ్రహిస్తారు, శరీర సంబంధమైన వాటిని గ్రహిస్తారు. వాటిని తృణీకరించి, వాటిని విడిచిపెట్టి, వాటికి దూరంగా ఉండి దైవిక మార్గములో వారు నడుస్తారు. ఎందుకంటే దేవుని ఆత్మ వారిని నడిపిస్తూ ఉంటుంది కనుక, దేవుని ఆత్మ చేత వారు నడిపించబడుతూ ఉన్నారు కనుక.
ఆత్మ సంబంధమైన వారు ఏ విధంగా జీవిస్తారంటే గలతీ 5:16 వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మానుసారముగా నడుచుకుంటారంట. ఆత్మ సంబంధమైన వారు ఆత్మానుసారంగా నడుచుకుంటారు. ఆ ఆత్మానుసారంగా నడుచుకునే వారిలో ఉండేటువంటి లక్షణాలు 19వ వచనంలో ఉన్నాయి. 19వ వచనం, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవునికి స్తోత్రం. ఆత్మానుసారంగా నివసించేటువంటి వారిలో ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ కాకపోయినా ఇందులో ప్రాముఖ్యమైనవి నేను చెప్తాను చూడండి. అన్నీ ప్రాముఖ్యమైనవే, కొన్ని ఏంటి పదము అర్థం కానిటువంటి విషయంగా కనబడుతుంది, కానీ అందులో ప్రాముఖ్యమైనది విశ్వాసం. ఆత్మానుసారంగా జీవించేవాడు దేవుని అందలి విశ్వాసముతో జీవిస్తాడు. ఏ పనైనా ఏ కార్యమైనా దేవుని మీద నమ్మకంతో బ్రతుకుతాడు. దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను విడిపిస్తాడనే నమ్మకం, విశ్వాసం ఆత్మ సంబంధమైన వారిలో ఉంటుంది. రెండవది మంచితనం. ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తారో వారిలో మంచితనం ఉంటుంది. వారిలో ఎటువంటి కక్ష, అసూయ, ద్వేషం వారిలో ఉండదు. ఎందుకంటే వారిలో దేవుని ఆత్మచేత వారు నింపబడి ఉన్నారు గనుక, దేవుని ఆత్మచేత వారు నడిపించుచున్నారు గనుక వారిలో మంచితనం ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వారిలో సంతోషం ఉంటుంది, వారిలో ప్రేమ కనబడుతుంది మనకి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నటువంటి లక్షణం, మన యొద్ద నుండి దేవుడు ఆశిస్తున్నటువంటి లక్షణం ఆత్మానుసారముగా నడుచుకునడే. ఆత్మ సంబంధమైన మనుషుల వలె మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో 3 రకాలైనటువంటి సంబంధాలను మనం చూసాం. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, శరీర సంబంధి అయిన మనుష్యుడు, ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు. ఇక్కడ కూడి ఉన్న మనం ఏ సంబంధి అయిన మనుష్యుడిగా ఉన్నాం? ప్రకృతి సంబంధిగా ఉంటూ దేవుని మాటలు విని లెక్క చేయకుండా ఉంటున్నామా? దేవుని మాటలు విన్నా కూడా లోకానుసారమైనటువంటి అలవాట్లు, పద్ధతులు పాటిస్తూ ఇంకా శరీరానుసారులుగానే ఉన్నామా? లేక ఆత్మానుసారముగా విశ్వాసం కలిగి, మంచితనం కలిగి, ప్రేమ కలిగి, సంతోషం కలిగి, సమాధానం కలిగి, దీర్ఘశాంతం కలిగి, ఆశా నిగ్రహం కలిగి మనం జీవిస్తున్నామా? ఆలోచన చేయాలి. అయితే మొట్టమొదట మనం చదువుకున్నటువంటి ఆశీర్వాద వాగ్దానం ఎఫెసీ 1:3, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే ఈ 3వ లక్షణం ఆత్మ సంబంధమైన వారి వలె మనము జీవించాలి. ఆత్మ సంబంధమైన వారి వలె మనం జీవించినప్పుడు, ఆత్మ సంబంధమైన వారి వలె మనం నడుచుకున్నప్పుడు పరలోకములో నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట దీనికి వ్యతిరేకంగా, ఎందుకు మనం పరలోకములో నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నామంటే ఆత్మానుసారంగా నడవట్లేదు గనుక, మనలో ఇంకా శరీర క్రియలు ఉన్నాయి గనుక. వాటిని ఎప్పుడైతే మనలో నుండి తీసివేసుకుంటామో అప్పుడు దేవుని ఆత్మచేత నింపబడతాం. దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్న మనకి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని సంగమా, దేవుడిచ్చేటువంటి ఆ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నీవు నేను పొందుకోవాలి అంటే ఆత్మానుసారముగా నడుచుకోవాలి. ఇంకా ఎన్ని రోజులు శరీరానుసారంగా జీవిద్దాం? ఇంకా ఎన్ని రోజులు లోకములో ఉన్న వాటిని బట్టి సంతోషిద్దాం? ఇంకా శరీర ఇచ్చలను బట్టి ఆనందిద్దాం? దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. కడవరి దినాల్లో, అంచె దినాల్లో ఉన్నాం. దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం పొందుకోవడానికి ఆత్మానుసారంగా జీవించుదాం. శరీర క్రియలను దూరం పెడదాం, దేవునికి దగ్గర అవుదాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయాసపడదాం.
అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.